గారు కనీసం ఒక ముఖ్యమంత్రి క్రైస్తవుల కోసం 5,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే ముఖ్యమంత్రి కోసం ఒకరన్నా మాట్లాడతారు. ముఖ్యమంత్రి అంటే అన్ని మండలాలకు వెళ్ళాల్సి వస్తుంది, అన్ని గ్రామాలకు మసీదులకు వెళ్ళాల్సి వస్తుంది. ఆ ముఖ్యమంత్రి మన క్రైస్తవులని మన క్రైస్తవుల కోసం ఎవరో మాట్లాడితే ఒక్క పాస్టర్ కానీ ఒక క్రైస్తవ లీడర్ కానీ మాట్లాడే శక్తి తనలేదా? ఆయన కాపాడుకోవాల్సిన అవసరం అంతా లేదా? క్రైస్తవులు అంటే లీడర్ ఉన్నప్పుడు మంచి చెడు నడవడిక అన్ని చూసుకొని రావాల్సి వస్తుంది. మీకు మేలు జరగలేమో, మీ తోటి కొంతమంది క్రైస్తవులకే మేలు జరుగుతుందేమో, మరి వేపాటు వస్తే అందులో జరగదు. పరోక్షంగానో ప్రత్యక్షంగానో ప్రభుత్వాలను ఎన్నుకునేటప్పుడు ప్రతి ఒక్కరూ ఆలోచించి చేస్తారు. కానీ ఇది మనది. ఎవడో చెప్తున్నారు క్రైస్తవ పార్టీ, అవునండి మరి క్రైస్తవ పార్టీ ముందుకు రావచ్చు కదా. క్రైస్తవుల పార్టీ కాదు, క్రైస్తవుడి పార్టీ. క్రైస్తవుడి పార్టీ. ఆ క్రైస్తవుడు నడిపించేది దేవుడు. ఆ దేవుడు చెప్తేనే బయటకు చెప్పాడు. ఆ దేవుడు ఏ మీటింగ్ వెళ్ళినా చేతిలో భయపడుకుని వస్తారు, ఏ మీటింగ్ వెళ్ళినా పేరు చేసి వస్తారు. ఇదంతా మనకు గర్వకారం కదండి. ఒక క్రైస్తవుడు ముఖ్యమంత్రిగా క్రైస్తవ ముఖ్యమంత్రి అని శత్రువులే చెప్తున్నప్పుడు మనకి ఎంత గర్వకారం. కాపాడుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రైస్తవ ముఖ్యమంత్రి ఎలా ఉన్నారు? నేషనల్ క్రిస్టియన్ బోర్డు తరఫున రాబోయే ఎలక్షన్ల ప్రతి రాష్ట్రంలో తగ్గకుండా 10 మంది ఎమ్మెల్యే నిలబెట్టే బాధ్యత మాది. ఇప్పటివరకు కష్టపడ్డాం, ఇప్పటివరకు శ్రమించాం, ఇప్పటివరకు మాట్లాడాం, ఇప్పటివరకు సంపాదించి పెట్టాం, ఇప్పటివరకు సలహాలు తీసుకున్నాము. ఇక మీదట రాజకీయాల్లో భాగస్వామ్యం తీసుకుంటాము. అలా అని చెప్పి మేము ఎమ్మెల్యేలో ఎంపీగా నిలవడము, మేము నిలబెడతాం. జాన్సన్ లాంటి నాయకులను ముందుకు తీసుకొస్తాం, జాన్సన్ లాంటి నాయకులు సపోర్ట్ చేస్తాం. ప్రతి పార్టీలో క్రైస్తవులు ఉండాలి, ప్రతి పార్టీలో క్రైస్తవులు నడవాలి. పార్టీ అధ్యక్షులతో మనకు ఏం కావాలో తీసుకోవాలి. ఎస్, నేను బీజేపీతో నడిచాననుకోండి, నేను శత్రువుతో సహవాసం చేస్తా, నాకేం కావాలో నేను తీసుకుంటాను. తప్పేమన్నా ధైర్యంగా ఢిల్లీ స్టేట్లో నిలబడి నేను బీజేపీ కోసం మాట్లాడాను. ఎవరు అడగలేదు. నా పక్కన బీజేపీ ఎంపీలు ఉన్నారు, బీజేపీ మేయర్ ఉన్నాడు, బీజేపీకి సంబంధించిన నాయకులందరూ ఉన్నారు. తెలుగులో చెప్తున్నా, అందరం అవుతుంది. మనం ఢిల్లీ మీటింగ్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకసారి చేయబట్టి ఢిల్లీ మీటింగ్ వచ్చిన వాళ్ళు ఉన్నారా? తమిళనాడు, తెలంగాణ. సో